أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين كفروا سواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. సోదరులారా సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం అందరి మీద శాంతిని మరియు కరుణను కురిపించునుగాక. సోదరులారా, ఇప్పుడు మనము అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఆ దైవము అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథము దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయాన్ని మనము చదవడం జరుగుతుంది. దైవము నిజమైనటువంటి విశ్వాసుల యొక్క లక్షణాల గురించి చెప్తూ వారు ప్రార్థనను అంటే నమాజును వారు తమ జీవితంలో స్థాపిస్తారు అని చెప్పడం జరిగింది. ఎందువలనంటే దైవం ఇక్కడ ఒక పరీక్ష పెడుతున్నాడు మనిషికి. అంటే అతను ఈ ప్రాపంచిక వ్యామోహాలలో కూరుకుపోయి దైవాన్ని మర్చిపోతాడా, లేక ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ సరైన టైంకు అతను నమాజుకు వచ్చి మస్జిద్కు వచ్చి నమాజు చేస్తాడా? ఇది దైవము మనిషికి ఇచ్చినటువంటి ఒక పరీక్ష అన్నమాట. అంటే ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో కూరుకుపోయి అతను ఈ యొక్క ప్రార్థన నుండి దూరంగా ఉంటాడా, లేకపోతే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ ఏదైతే నిర్ణీతమైనటువంటి సమయాలలో అతను 5 పూటలా కూడా దైవగ్రహానికి వచ్చి దైవాన్ని గుర్తు చేస్తాడా లేదా అన్నది ఇక్కడ పరీక్ష. కాబట్టి కానీ నిజమైన దైవ విశ్వాసులు తమ జీవితాలలో ఈ ప్రార్థనను స్థాపిస్తారు. ఎటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాపంచిక వ్యామోహాలకు వారు ఏమాత్రం కూడా లొంగకుండా సరైన టైంకి నిర్ణీతమైన టైంకి దైవ దాసులందరూ కూడా దేవుని గ్రహానికి వచ్చి వారు ఆ దైవాన్ని ప్రార్థించడం జరుగుతుంది. ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ మరొక లక్షణాన్ని గురించి కూడా దైవం చెప్పాడు. అదేమిటంటే నిజమైన దైవ విశ్వాసులు సాఫల్యాన్ని కోరేవారు పరలోకాన్ని చాలా దృఢంగా నమ్ముతారు అని ఇక్కడ దైవం ఒక విషయం చెప్పడం జరిగింది. చూడండి, అంతిమ గ్రంథము దివ్య ఖురాన్లో దైవము 2 ఉదాహరణలను ఇక్కడ ఇస్తున్నాడు. మనిషి పరలోకాన్ని ఎందుకు విశ్వసించాలి, అసలు ఉన్నదా లేదా అన్నది మనిషికి ఏ విధంగా అతనికి నమ్మకం కలుగుతుంది అన్న దాని గురించి దైవము 2 ఉదాహరణలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి ఒకటి ఏంటంటే మనిషి అనునిత్యం కూడా చూసే నిద్ర. చూడండి, మనిషి చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత అతని ప్రాణము ఎక్కడికి వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు. కానీ మళ్ళా అదే మనిషి తెల్లవారగానే అతడు లేవడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది ఇది దైవము అనుక్షణం కూడా ఇది గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే ఓ మనిషి, ఏ విధంగా అయితే నువ్వు తాత్కాలికంగా నువ్వు మరణించి తిరిగి లేస్తున్నావో ఒక దినమున ఒక రోజున నీ యొక్క కాలం గడిచిపోయిన తర్వాత శాశ్వతంగా నువ్వు నిద్రపోతావు, తిరిగి దైవం నిన్ను లేపుతాడు అన్ని గుర్తు పెట్టుకోవడం కోసము దైవము ఈ నిద్రను మనిషికి గుర్తు చేస్తున్నాడు నిద్ర ద్వారా. చూడండి సోదరులారా, మనిషి నిద్రపోయినప్పుడు అతని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకనే పెద్దలు చెప్తారు, నిద్ర అనేది మృత్యువుకు సోదరి అని. ఏ విధంగా అయితే తిరిగి అతను లేస్తాడో అదేవిధంగా ఒక రోజున మనిషి శాశ్వతమైనటువంటి చావు అనే నిద్ర నుండి తిరిగి దైవము లేపడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ మనం చేసిన కర్మలన్నింటినీ కూడా అడగడం గురించి. అదేవిధంగా మరొక ఉదాహరణ ద్వారా దైవం చెప్తున్నాడు. అదేమిటంటే చూడండి, ఎండాకాలం వచ్చినప్పుడు ఆ భూమి అంతా కూడా బీడు వారిపోతుంది. వానలు లేక మొక్కలన్నీ కూడా ఎండిపోతాయి. మరి ఆ విధంగా ఎండిపోయినటువంటి మొక్క తిరిగి వాన పడగానే ఎంతో చక్కగా చిగురుస్తుంది, తిరిగి అది మొక్కగా మారుతుంది. చూడండి,
బీడుబారిపోయినటువంటి ఆ యొక్క భూమి మీద వాన కురవగానే ఏ విధంగా అయితే ఆ మొక్క తిరిగి జన్మిస్తుందో అదేవిధంగా మనిషిలో కూడా దైవము ప్రాణాన్ని పోసి తిరిగి లేపడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనిషి రెండో ఉదాహరణల ద్వారా అనుక్షణం కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు. అదేమిటంటే మరణం తర్వాత మరొక జీవితము రాబోతున్నది అన్న సత్యం తెలుసుకోవడం కోసము ఈ ఉదాహరణను దైవం అనునిత్యం కూడా మనిషికి చూపిస్తున్నాడు. కానీ మనిషి ఎంత మరుపునకు ఎంత ఏ విధంగా లోనైపోయాడు అంటే ఈ ప్రాపంచిక వ్యామోహాలకి అన్ని ప్రతిదినం కూడా చూస్తుంటాడు, కానీ అది గ్రహించే పరిస్థితి మనిషికి ఈ రోజున ఉండడం లేదు. తర్వాత సోదరులారా, ఇంకొక వర్గాన్ని గురించి కూడా దైవం చెప్పాడు. మొదటి వర్గము విశ్వాసుల వర్గము. విశ్వాసుల వర్గం అంటే ఎవరైతే ఈ సర్వ సృష్టికి కర్త ఒక్కడేనని, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించింది, నడుపుతున్నది, సకల జీవజాలానికి కూడా ఆహారాన్ని ప్రసాదిస్తున్నది కేవలము ఒకే దైవము అని ఎవరైతే విశ్వసిస్తారో వారిని విశ్వాసులు, బిలీవర్స్ అని చెప్పేసి దైవము ఒక వర్గంగా చెప్పడం జరిగింది. ఇక రెండవ వర్గం ఏంటంటే ఎవరైతే దైవము ఒక్కడు కాదు అని తిరస్కరిస్తారో, ఇంకా దైవాలు అనేక మంది ఉంటారు, అందరూ కూడా సృష్టికర్తలే, ఈ సృష్టి అంతటిని కూడా అందరూ కూడా నడుపుతున్నారు అని ఎవరైతే విశ్వసిస్తారో వారిని తిరస్కారులుగా దివ్య ఖురాన్లో దైవం చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైతే విశ్వాసులు ఉంటారో మరి వారికి ప్రతిఫలంగా మరణం తర్వాత స్వర్గాన్ని ప్రసాదిస్తాను అని వాగ్దానం చేస్తే, శుభవార్తనిస్తే, మరి ఎవరైతే తిరస్కారులు ఉంటారో, ఈ సర్వ సృష్టికి కర్త ఒక్కడు కాడు అని ఎవరైతే తిరస్కరిస్తారో వారికి శాశ్వతమైనటువంటి నరకాన్ని నేను నరకంలో తోసివేస్తానని చెప్పేసి దైవం ఇక్కడ వారిని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు ఎవరైతే తిరస్కరిస్తారో వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే. ఎందువల్లంటే వారు విశ్వసించరు. దైవము వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు, వారి కన్నులకు తెర పడింది, కాబట్టి వారు కఠినమైన శిక్షకు అర్హులు అని ఇక్కడ దైవం హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దైవము ఎందుకు వారిని శిక్షించదలుస్తున్నాడు? ఎందుకు వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు? మరి దైవమే ముద్ర వేసినప్పుడు మనిషి యొక్క తప్పే ఉంటుంది ఇందులో అనే ఒక ప్రశ్న వస్తుంది. చూడండి సోదరులారా, ప్రపంచంలో ఈ సృష్టి రాశులు అన్నీ కూడా దైవంచే సృష్టించబడ్డాయి. దైవానికి కులము, మతము, వర్గము, ప్రాంతము ఇటువంటి భేదాలు ఏమీ కూడా ఉండవు. ఈ భేదాలన్నీ కూడా మనిషి కల్పించుకున్నటువంటి భేదాలు. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఈ మానవులందరూ కూడా రక్షింపబడాలి, ఈ మానవులందరూ కూడా ఆ నరకం నుండి తప్పించుకోవాలి, అందరూ కూడా స్వర్గంలో ప్రవేశించాలి అన్న ఉద్దేశమే దైవానికి. ఎవరు కూడా నశించకూడదు, అందరూ కూడా సమానంగా అందరూ కూడా ఆనందాన్ని పొందాలి అన్న ఉద్దేశమే దైవానికి. అందువలనే నరకం నుండి తప్పించుకోవాలని దైవము అనాది నుండి కూడా తన ప్రవక్తలను పంపించాడు, తన గ్రంథాలను పంపించాడు. ఈ గ్రంథాలను, ఈ ప్రవక్తలను వారు చూసి, ప్రవక్తల యొక్క చరిత్రను చూసి, గ్రంథాలను చదివి వారు నరకం నుండి తప్పించుకోవాలి, శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో దైవము గ్రంథాలను, ప్రవక్తలను పంపించాడు. లేదండి ఒక వర్గానికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు దైవము, ఇంకొక వర్గాన్ని నరకంలో తోసివేస్తాడు అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందువలంటే అందరూ కూడా రక్షింపబడాలనే దైవం తన ప్రవక్తలను పంపించాడు. మరి ప్రవక్తలను పంపించినా కూడా, దైవ గ్రంథాలను పంపించినా కూడా, మరి ఎవరైతే వాటిని చదవకుండా ఉంటారో, ఎవరైతే వాటి ప్రకారం ఎవరైతే ఆచరించరో, తమ యొక్క మనోకాంక్షలకు దాస్యం ఎవరైతే చేస్తారో, ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడుపుతారో, మరి అటువంటి వ్యక్తులను దైవము నిస్సందేహంగా తన కారుణ్యానికి దూరం చేస్తాడు. ఎంత చెప్పినా కూడా వినకపోతే దైవము నీ కర్మ అని చెప్పేసి వారి కర్మకు వారిని వదిలివేయడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, తండ్రి ఉన్నాడు, కొడుకుని అతను నిర్దేశిస్తుంటాడు. అంటే ఈ విధంగా చేయాలరా, ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి. మరి ఎంత చెప్పినా కూడా ఆ కొడుకు వినడం లేదనుకోండి, కొంతకాలానికి తండ్రి అతన్ని వదిలివేయడం జరుగుతుంది. అదేవిధంగా దైవము రెండు మార్గాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్నా హదేనాకుం ఇమ్మా షాకిరవా ఇమ్మా కఫూరా. ఓ మనిషి, నీకు నేను రెండు మార్గాలను ప్రసాదించాను, రెండు మార్గాలను నీకు చూపిస్తున్నాను. అది ఒకటి ఏంటంటే స్వర్గ మార్గం. స్వర్గ మార్గం ఎలా ఉంటుందంటే చాలా కష్టాలతోటి, నష్టాలతోటి, రాళ్లతోటి, రప్పలతోటి, అనేకమైనటువంటి బాధలతోటి కూడుకుని ఉంటుంది. అది మనోకాంక్షల దాస్యాన్ని వీడవలసి ఉంటుంది. మరి ఈ కష్టమైనటువంటి మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే ఆ తర్వాత శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతావు.
మరి మరొక మార్గం ఉన్నది, చాలా తేలికైనటువంటి మార్గము, చాలా పూల బాట, ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు, చాలా ఆనందమైనటువంటి చాలా సుఖమైనటువంటి బాట ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంది కదా అని చెప్పేసి ఈ నరక బాటలకు వెళ్ళావంటే ఆ తర్వాత మరణం తర్వాత శాశ్వతమైనటువంటి నరకంలో నువ్వు ప్రవేశించేస్తావు అని ఇక్కడ రెండు మార్గాలను దైవం చూపించడం జరిగింది. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు, చాలా బాగుంది కదా ఇది, చాలా ఆనందంగా ఉంది, చాలా పూల పాన్పు కదా ఇది అని చెప్పేసి మనిషి నరక యొక్క మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలం అంటే కొద్ది సమయమే అతనికి ఆనందంగా కనబడుతుంది, కానీ మరణం తర్వాత అది శాశ్వతమైనటువంటి బాధలతో కూడుకున్నటువంటి నరకం నుండి తోసివేస్తుంది. మరి స్వర్గపు దారి ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా నష్టాలు, ముళ్ళులు, రాళ్ళు, రప్పలు కూడా. కానీ మనిషి దీని గురించి అరే రాళ్ల బాట ఇది, నేను ఇందులోకి వెళ్ళను అనుకుంటున్నాడు. కానీ తర్వాత ఒకవేళ అతను కష్టపడి ఆ రాళ్ల బాటలో వెళ్ళినట్లయితే, ఎందువల్లంటే విశ్వాసికి ఈ ప్రపంచము ఒక జైలు లాంటిది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించడం జరిగింది. ఎందువల్లంటే ఏ విధంగా అయితే జైలులో ఉన్నటువంటి ఖైదీకి ఎటువంటి స్వాతంత్రం ఉండదో, అదేవిధంగా ఈ విశ్వాసికి కూడా ఇక్కడ స్వతంత్రం ఉండదు. తన మనసుకు నచ్చినటువంటి విధంగా ఇక్కడ జీవితాన్ని గడపలేడు. ఏ వ్యవహారాలు అయితే, ఏ పనులైతే దైవం చేయమని ఇక్కడ ఆజ్ఞాపించాడో వాటిని మాత్రమే అతను చేయవలసి ఉంటుంది తప్ప నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవితాన్ని గడుపుతాను అని ఇక్కడ అనుకోవడానికి ఇక్కడ విశ్వాసి అనుకోడు. కాబట్టి ఇక్కడ ఒక జైలు లాంటి జీవితాన్ని విశ్వాసి గడుపుతాడు. మరి అవిశ్వాసికి ఈ ప్రపంచమే స్వర్గము, అతనికి అడ్డు ఉండదు, అతనికి అదుపు ఉండదు, ఏ విషయమైనా కూడా అతను చేసేయగలడు, అతని మనోకాంక్షలు ఏదైతే చెప్తాయో అవన్నీ కూడా అతను చేసేయగలడు. కానీ ఆ విధంగా చేసినట్లయితే మరణం తర్వాత అతనికి శాశ్వతమైనటువంటి నరకము అతనికి దక్కుతుంది. అలా కాకుండా ఈ జైలు జీవితం లాంటి ఈ జీవితాన్ని ఇక్కడ గడిపాడంటే తన యొక్క కోరికలు కాకుండా దైవం ఏదైతే కోరుతున్నాడో దానిని అతను చేసినట్లయితే ఇక్కడ కష్టం అనిపించినా కూడా ఈ ప్రపంచంలో మరి మరణం తర్వాత అతనికి శాశ్వతమైనటువంటి సుఖం దక్కుతుంది. కాబట్టి సోదరులారా, దైవము ప్రపంచంలోని మానవులందరూ కూడా ఈ నరకం నుండి తప్పించుకోవాలన్న కోరికతోటే, అన్న ఉద్దేశంతో దైవము మానవుల వద్దకు ప్రవక్తలను, గ్రంథాలను పంపించాడు. మరి ఆ గ్రంథాల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. అదేవిధంగా ఈ ప్రవక్తల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చినటువంటి ప్రవక్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఈ ప్రవక్త, ఈ గ్రంథము ఇది ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు, ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కూడా కాదు, మానవ జాతి అంతటికి కూడా ఆయన వచ్చినటువంటి ప్రవక్త. ఈ గ్రంథము మానవ జాతి గ్రంథము కాబట్టి అందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఇందులో ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇక రెండు వర్గాలు ఇక్కడ చెప్పిన తర్వాత మరొక వర్గాన్ని గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు ఎవరు అంటే, వారు ఒక వర్గమేమో విశ్వాసుల వర్గము, మరొక వర్గమేమో తిరస్కారుల వర్గము, ఇంకా మూడవ వర్గము ఎవరు అంటే వారిని దైవము కపట విశ్వాసులు అని పేర్కోవడం జరిగింది. మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలో ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఆ 13 సంవత్సరాల కాలంలో ఆయన అనేకమైనటువంటి బాధలకు, కష్టాలకు వారు గురి చేయడం జరిగింది. మరి ఆ బాధలను, కష్టాలను తట్టుకోలేక చాలామంది విశ్వాసులు కొద్ది దూరంలో ఉన్నటువంటి మదీనా నగరానికి వారు వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆ మదీనా నగరంలో వారందరూ కూడా మదీనా నగరాన్ని చేరుకున్న తర్వాత అక్కడ ఒక విశ్వాసుల వర్గం ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆ మదీనా నగరంలో 10 సంవత్సరాల పాటు దైవము ఖురాన్ అవతరింపజేయడం జరిగింది. మదీనా నగరంలో అవతరించినటువంటి ఖురాన్లో ఎక్కువగా ఒక విశ్వాసుల సమూహానికి, ఒక విశ్వాసుల సమాజానికి అవసరమైనటువంటి అన్ని ఉపదేశాలను అక్కడ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి ఉపద్రవం ఒకటి బయలుదేరింది. అదేమిటంటే వారు కపట విశ్వాసులు. ఈ కపట విశ్వాసులు ఎవరు అంటే తమ మనోకాంక్షలను, దాస్యాన్ని వీడడానికి ఇష్టపడని వారు, దైవం ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయడానికి వారికి ఇష్టం ఉండేది కాదు. కానీ జనాలు ఏమనుకుంటారో అన్న భయంతో కేవలము నోటి మాటగా వారు మేము కూడా విశ్వాసులమే అని ప్రకటించేవారు. కానీ అదನ್ನು చూసి వారు అవిశ్వాసులతో కలిసేవారు. అంటే ఎక్కడ ఎక్కువగా ప్రయోజనం ఉంటుందో అక్కడ వారు వెళ్ళిపోయేవారు. కాబట్టి గోడ మీద పిల్లి వాటంలాగా ఎక్కడైతే ప్రయోజనం జరుగుతుందో అక్కడ వారు దూకేయడానికి సిద్ధంగా ఉండేవారు. అటు పూర్తిగా విశ్వాసులు కారు, అటు పూర్తిగా అవిశ్వాసులు కూడా కారు. ఇటువంటి వారిని దైవము కపట విశ్వాసులు అంటే మునాఫిక్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది.
వీరి ద్వారా చాలా భయంకరమైనటువంటి ప్రమాదం ఉండేది సమాజానికి. ఎందువల్లంటే చూడ్డానికి వారు విశ్వాసులుగానే ఉండేవారు, విశ్వాసులతో పాటు నమాజును కూడా ఆచరించేవారు, అన్ని ఆరాధనలు కూడా చేసేవారు. కానీ విశ్వాసులకు వ్యతిరేకంగా వారు కుట్రలు పన్నేవారు. ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం, మనకు స్నేహితులు అనుకుంటాము కానీ వెన్నుపోటు పొడుస్తుంటారు. ఇటువంటి నమ్మక ద్రోహుల గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. వారు మేము అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించాము అని వారు అంటారు. అంటే మేము దైవాన్ని విశ్వసిస్తున్నామండి, అలాగే మరణం తర్వాత వచ్చే జీవితాన్ని కూడా మేము విశ్వసిస్తున్నామండి అని చెప్పడానికి అది చెప్తారు. కానీ వారు నిజమైనటువంటి విశ్వాసులు కారు. వారు అల్లాహను మరియు విశ్వాసులను మోసం చేస్తున్నారు. అంటే దైవాన్ని మరియు సాటి విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ దైవం చెప్తున్నాడు, కానీ యథార్థంగా వారు తమని తాము తప్ప ఎవరిని మోసం చేసుకోవడం లేదు. మనిషి అనుకుంటాడు నేను బాగా మోసం చేసేసాను కదా అని చెప్పేసి అనుకుంటుంటాడు సాటి మానవులకైనా లేకపోతే దైవానికైనా. కానీ చూడండి సోదరులారా, మనం ఆకాశం వైపు ఉమ్మేసామనుకోండి మన మీద పడుతుంది. అదేవిధంగా మనము దైవాన్ని తిరస్కరించామనుకోండి దైవానికి వచ్చే నష్టం ఏది కూడా లేదు. ప్రపంచంలోని మానవులందరూ కలిపి దైవారాధన మానేశారనుకోండి ఆయనకు వచ్చే నష్టం ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన వద్ద కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి. అదేవిధంగా మానవులందరూ కలిసి ఆయనను ఘనపరిచిన, ఆయన స్తుతించిన దైవం యొక్క గొప్పతనంలో కొద్దిగా కూడా పెరగదు. అన్నిటికీ అతీతుడు ఆయన. కాబట్టి మనము ఏదైనా మంచి చేసుకుంటే అది మనము మంచి చేసుకున్నట్టే. మనం ఏదైనా చెడ్డ చేసామనుకోండి దాని యొక్క ఫలితం కూడా మనమే అనుభవిస్తాం. కాబట్టి మంచైనా చెడైనా అది మనకు తప్పించి దైవానికి ఏది కూడా ఉండదు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుకుంటారు వారు దైవాన్ని మోసం చేస్తున్నామని, కానీ తమను తాము తప్ప ఎవరిని మోసం చేసుకోవడం లేదు. కాబట్టి మనము దైవానికి వ్యతిరేకంగా మనం ఏదైనా పని చేసామనుకోండి ఆ నష్టము మనమే అనుభవిస్తాం. ఇప్పుడు చూడండి సోదరులారా, మనిషి ప్రపంచంలో ఈ రోజున దైవానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పనులు చేస్తున్నాడు. మరి తద్వారా ఏం జరుగుతుంది? ప్రపంచంలో రక్తపాతం జరుగుతుంది. మరి దీని ఫలితము స్వయంగా మనమే అనుభవిస్తున్నాము. ఇదే విధంగా మనిషి తాను చేజేతులు చేసుకున్న దాని యొక్క దుష్ఫలితము ఈ రోజున మనం చూస్తున్నాం, తుఫాను రూపంలో చూస్తున్నాము. మరి మనము అనుకున్నటువంటి అనేకమైన తుఫాన్లు వరుసగా ఒకదానితో వెంట ఒకటి వచ్చేస్తున్నాయంటే మరి చూడండి ఇదంతా కూడా మనిషి తాను చేసుకున్నటువంటి యొక్క పాపాల ఫలితమే. అదేవిధంగా దైవం ఇక్కడ చెప్తున్నాడు, వారు తమను తాము తప్ప మరెవరిని కూడా వారు మోసం చేయడం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకున్నది, దైవం ఆ రోగాన్ని మరింతగా అధికం చేశాడు. మరి ఎవరైతే దైవాన్ని కాదని ఎవరైతే ఆయనకు దూరంగా పోతుంటాడో చెప్పవలసిన విధంగా చెప్తాడు, మరి చెప్పిన తర్వాత కూడా ఆ మనిషి ఎప్పుడైతే వినడో దైవము అతనికి ఒక రోగాన్ని పెడతాడు. అంటే దైవం నుండి దూరంగా పారిపోయే ఒక రోగం అతను అనుకుంటాడు, నేను బాగా మంచి చేస్తున్నాను కదా అని చెప్పేసి. కానీ ఎంత నష్టానికి అతను లోనవుతాడో అతనికి మరణం తర్వాత తెలిసి వస్తుంది. అనుకుంటున్నాడు తాను నడిచే బాట పూల బాట చాలా ఆనందంగా ఉంది, ఇక్కడ నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఎవడు కూడా పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు చూడండి, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, అతను అవినీతి పరుడు అనుకోండి. మరి అవినీతి అతను అనుకుంటాడు, అరే నేను చేస్తుంది తప్పైతే నన్ను ఎవరు ఎందుకు పట్టుకోవడం లేదు, ఈ విధంగా డబ్బు నాకు ఎందుకు వస్తుంది అని అనుకుంటుంటాడు. అదేవిధంగా తప్పు చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా అతను నేను కరెక్ట్గానే చేస్తున్నానని అనుకుంటాడు, ఈ విధంగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. దైవం అతనికి వ్యవధిని ఇస్తూ పోతుంటాడు. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, వాళ్ళ హృదయాలకు నేను రోగాన్ని పెట్టాను, తద్వారా వారు ఆ రోగంలో మరింతగా ముందుకు వెళ్ళిపోతుంటారు. చివరికి ఎక్కడికి వెళ్తారు? ఒక రోజున తమ ఆత్మ తమ శరీరం నుండి విడిచిపోయి అందరూ కూడా అతనిని కాల్చివేయడమో లేకపోతే భూస్థాపితం చేయడమో జరిగినప్పుడు అప్పుడు అతనికి తెలిసి వస్తుంది అతను ప్రపంచంలో ఏమేమి చేశాడు అనేది. మరి అప్పుడు తెలిసి రావడం వలన ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి వారు చెప్పే ఈ అబద్ధానికి వారికి వ్యధాభరితమైన శిక్షణ పడుతుంది. ఆ తర్వాత వారు అంటారు, దైవం వారిని ఆజ్ఞాపిస్తాడు, మీరు ప్రపంచంలో మీరు కల్లోలాన్ని రేకెత్తించకండి. ఈ సృష్టి అంతా కూడా ఒక బ్యాలెన్స్ని దైవం పెట్టాడు. మీరు తినండి త్రాగండి కానీ హద్దులు మీరు ప్రవర్తించకండి, కల్లోలాన్ని రక్తపాతాన్ని ఈ భూమి మీద సృష్టించకండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. కానీ మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడు? తన సాటి మనిషిని కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, వర్గం పేరుతోటి ఈ విధంగా రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. చూడండి సోదరులారా, మనకంటే తక్కువైనటువంటి జీవజాలం మనం చూస్తూ ఉంటాం, కానీ అవి వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకోవు, చంపుకోవు. కానీ ఉన్నతమైనటువంటి జీవరాశి మానవుడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తన సాటి మనిషిని కేవలము రూపాయల కోసమో
మనము పేపర్లో చూస్తుంటాము, ఇద్దరు తాగుబోతుల మధ్య గొడవ జరిగి 10 రూపాయల కోసం హత్య చేయడము. ఈ విధంగా మనిషి ఏం చేస్తున్నాడు, ఆ మానవ ప్రాణం యొక్క విలువ తనకి తెలియక చిన్న చిన్న కారణాలకు ఈ రోజున రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. దైవం అయితే చెప్తున్నాడు, మీరు రక్తపాతాన్ని సృష్టించకండి, మీ జీవితం అమూల్యమైనటువంటి జీవితాన్ని మీరు సరైన పద్ధతిలో అనుభవించాలి. ఈ జీవితాన్ని మీరు ఆ రాబోయే ఇంకొక జీవితం వస్తుంది, మరణాంతర జీవితము, దానికోసం పెట్టుబడిగా ఈ జీవితాన్ని పెట్టాలి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాణం కానివ్వండి, ఈ డబ్బు కానివ్వండి, ఈ యొక్క హోదా కానివ్వండి, ఇవన్నీ కూడా దైవం యొక్క అనుగ్రహాలు. దైవం యొక్క అనుగ్రహాలను దైవం సూచించిన విధంగా మీరు దాన్ని వినియోగించినట్లయితే మరణానంతరం మీకు నిజమైనటువంటి సాఫల్యం దక్కుతుంది అని ఇక్కడ దైవం చెప్పడం జరిగింది. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావించాను సోదరులారా, వీటి మీద ఇంకా బాగా ఆలోచన చేయండి. ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలు కానివ్వండి, అపార్థాలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, ఏ విధంగా తీరుతాయంటే మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడే తీరుతాయి. ఈ ధర్మము అందరి ధర్మము అని అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, దైవము మీకు నాకు మనందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించుగాక, మన జీవితాలలో శాంతిని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.